ఆసక్తికర అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కారణంగా తమ వీడియోల్ని డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అగ్గి మీద గుగ్గిలంలా నడుస్తుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అని, ఆయన పార్టీదంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని, రాష్ట్రంలో అనేక మంది క్రిమినల్స్ అంతా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారని ఇలా చెప్పడమే కాకుండా ఏకంగా వైఎస్ఆర్సీపీనే గొడ్డలి పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ నిందిస్తోంది. ఆ క్రమంలోనే జావా ద డిస్కవర్ అనేటువంటి ఛానల్లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయితే అది జగన్మోహన్ రెడ్డి బండారం బట్టబయలు చేసింది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తెర మీదకి వచ్చారు. చాలా విడ్డూరంగా వైసీపీ గొడ్డలి పార్టీ చరిత్రను పరిశోధించిన ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవర్ విడుదల చేసిన డాక్యుమెంటరీ కలకలం రేపుతోంది. ఈ పరిశోధనాత్మక డాక్యుమెంటరీ వైసీపీ నాయకుల నేర చరిత్రను బయటపెట్టింది. జగన్ రెడ్డి కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీ, మాఫియా పార్టీకి అధ్యక్షుడని మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇది తెలుగుదేశం పార్టీ అభియోగం, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ అనురాధ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ డాక్యుమెంటరీ ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా నిందించే ప్రయత్నం చేశారు. కానీ తీరా ఇప్పుడు కథ కొత్త మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టుగా ఆ డాక్యుమెంటరీలో ఉన్నదంతా వాస్తవమేనని చివరికి డాక్యుమెంటరీ పబ్లిష్ చేసిన ఛానల్ కూడా అంగీకరించలేకపోయింది. దాంతో ఇప్పుడు జావా డిస్కవరీ ఛానల్ తాను పోస్ట్ చేసినటువంటి వీడియోని ఇప్పుడు తొలగించే ప్రయత్నం చేసింది. ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారమో చూడండి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయంగా ఆ డాక్యుమెంటరీని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేస్తుండడంతో అసలు ఆ డాక్యుమెంటరీకి మూలమైనటువంటి కథ రాసిన రైటర్, జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుమల అనే ఆయన అభ్యంతరం పెట్టారు. అలాంటి విమర్శలు ఆ తీరున మాట్లాడడం సరికాదంటూ ఆయన నేరుగా హెచ్చరించారు. తాను ఏ రాజకీయ నేత పేరు కానీ, ఏ పార్టీ పేరు కానీ ప్రస్తావించకపోయినా కావాలనే ఆ డాక్యుమెంటరీలో ఉద్దేశపూర్వకంగా కొన్ని కల్పించి కథనంగా ఇచ్చేశారు, వాటిని తొలగించకపోతే లీగల్ యాక్షన్కి వెళతా అని నేరుగా సుధాకర్ రెడ్డి ఉడుమల అనే ఆయన హెచ్చరించడంతో ఆ ఛానల్ తన వీడియోని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి ఒక ఇన్వెస్టిగేటివ్ ఛానల్ ద్వారా ఎవరో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి డాక్యుమెంటరీ పబ్లిష్ చేయించారా అనేటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. అదే సమయంలో లేనిపోని అంశాన్ని ఆ డాక్యుమెంటరీలో ప్రస్తావించి కల్పిత కథ ద్వారా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అండుకొని బదనాం చేసే ప్రయత్నం చేయడంతో ఆ ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ వినియోగించుకోవాలని చూసి ఇప్పుడు భంగపడ్డట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఏ డాక్యుమెంటరీ ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీ అంటూ నిందించే ప్రయత్నం చేసిందో ఇప్పుడు ఆ డాక్యుమెంటరీయే డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ డాక్యుమెంటరీయే తొలగించుకోవాల్సిన స్థితి వచ్చేసింది. మరి అంటే తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలో, తెలుగుదేశం పార్టీ ఆధారంగా చూపించిన డాక్యుమెంటరీలో వాస్తవాలు లేవని ఆ డాక్యుమెంటరీ రూపకర్తే అంగీకరించినటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వాదనలో పసంత. దేన్నైతే తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకోవాలనుకుందో వాళ్లే ఇప్పుడు వెనకడుగు వేయడంతో తెలుగుదేశం పార్టీ మొత్తం బండారం అంతా బట్టబయలైనట్టు అయ్యింది. తెలుగుదేశం పార్టీ వాదనలో పసలేదని తేలింది. తెలుగుదేశం పార్టీ దురుద్దేశపూర్వకంగా అలాంటివన్నింటినీ ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డిని నిందించే ప్రయత్నానికి పూనుకుంటుంది అని వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకి ఊతమిచ్చినట్టు అవుతుంది. మొత్తంగా ఏమైనా టీడీపీ ఆ డాక్యుమెంటరీని ఉపయోగించుకోవాలనేటువంటి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఆ డాక్యుమెంటరీ సాయంతో జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలనేటువంటి లక్ష్యం నీరుగారిపోయింది. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీయే తొలగించుకోవాల్సిన పరిస్థితిలో జావా డిస్కవర్ అనేటువంటి సంస్థే రావడంతో మొత్తంగా కథ బూమరాంగ్ అయిందని మాత్రం చెప్పక తప్పదు.